హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అనగా రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వీరందరికీ ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ కార్డులు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, దానికి సంబంధించిన డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. అలాగే ఈ కార్డులు ఉంటేనే మీకు మనకు ఈ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అయితే మనకు ఈ కార్డులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు, ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుండగా ఇక్కడైతే చెబుతున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇందుకోసం 75 కోట్లు కేటాయించి మహాలక్ష్మి పథకము కింద రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అయితే కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఉపయోగించుకునేందుకు మహిళలు తమ యొక్క ఆధార్ కార్డును బస్ కండక్టర్కు చూపించాల్సిన అవసరం అయితే ఉండింది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే కనుక వాటి సాయంతో ఉచిత ప్రయాణాలు చేసేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా మనకేంటంటే బస్సులో ఎవరైతే మహిళ ఎక్కుతారో ఎక్కిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఓటర్ ఐడి కార్డు కానివ్వచ్చు, తెలంగాణ రేషన్ కార్డు కానివ్వచ్చు, ఇవైతే చూపించి వాళ్ళు అయితే యాజ్ యూజువల్గా ఎక్కి సో మనకు ఫ్రీ బస్సులో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్ ద్వారా ఏంటంటే మీరు బస్సులో అయితే ఎక్కి ఆ కార్డు అనేది చూపిస్తేనే మీకు ప్రయాణం అయితే ఉంటుంది. ఇక నుండి మీరు ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఇక మీరు రేషన్ కార్డు కానివ్వచ్చు, ఇక మీరు ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉందో సో అది మీరు ఇక చూపించినా కానీ వాళ్ళు అయితే ఎక్కించుకోరు. సో తప్పనిసరిగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అనేది చూపిస్తేనే మీకు అయితే ఎక్కించుకుంటారండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుండి ఈ మహాలక్ష్మి కార్డులు అనేది పంపిణీ అయితే చేయాలని చెప్పేసి డేట్ అనేది డిసైడ్ చేశారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.